హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ అక్కిరాజ్. ఈరోజు నేనైతే ఎగ్స్ కర్రీ చేయబోతున్నాను అనమాట. జస్ట్ పొడి కూర అంటే ఫ్రై టైప్ అనమాట. ఇప్పుడు మనం 2 ఆనియన్స్ తీసుకున్నాను. పెన్నం మీద ఇందాక రొట్టె చేశాను అనమాట, దాని మీదే చేస్తున్నాను అనమాట. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ పెన్నం మీద వేసేటప్పుడు చాలా జాగ్రత్త వేయండి, ఎందుకంటే ఆయిల్ చుడుతుంది. చాలా కేర్ఫుల్గా వేయండి. చూడండి, అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. నాకు కొద్దిగా ఆయిల్ తక్కువైనట్టు అనిపించింది, నేను కొద్దిగా ఆయిల్ వేసాను అనమాట. బాగా చూడండి, కలర్ చేంజ్ అవుతుంది. కొద్దిగా కరివేపాకు, ఆవాలు వేస్తున్నాను అనమాట, పోపు దినుసులు. చూడండి, బాగా వేగాయి అనమాట, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. కొద్దిగా నేనైతే హాఫే టమాటా తీసుకున్నాను అనమాట. మీరు పెద్దదైతే హాఫ్ తీసుకోండి, చిన్నదైతే ఫుల్ తీసుకోండి. నేను హాఫే తీసుకున్నాను, పెద్దది కాబట్టి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. బాగా కలుపుకోండి. ఎగ్ వేస్తున్నాను, కారం వేయకముందుకే ఎగ్ వేస్తున్నాను. చూడండి, మధ్యలో వేసుకోండి, అది చుట్టూగా వేసుకొని మధ్యలో ఎగ్ వేసుకుంటే మనకు పొడి చేయడానికి బాగుంటుంది. మొత్తం కలిపి వేసుకుంటే అసలు రాదనమాట. అలా మధ్యలో వేసుకుంటేనే చాలా బాగా వస్తుంది. చూస్తారు కదా, నేను రొట్టె చేశాను, పక్కనే పెట్టినామన్నమాట రొట్టె చేసి. చూడండి, మీకు ఒక ట్రిక్ చెప్తా చూడండి. ఇందాక పడింది కదా, అలా పడితే మీరు చేత తీయకండి, జస్ట్ అది ఎగ్ పెంకు ఉంటుంది కదా, దాన్ని పెట్టి తీయండి, ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఇప్పుడు బాగా కలిపేసుకోండి. ఎక్కువ కలపకండి, మరి చిరిగిపోతుంది, అంటే ఉంటలు రాదనమాట. ఇట్లా బాగా జస్ట్ అలా ఇలా అనాలి. కారం తగినంత వేసుకోండి, రుచికి తగినంత కారం వేసుకోండి. మా ఆయన లేదు మాట, ఇద్దరికి అన్నమాట, నాకు మా మామయ్యకి. చూడండి, బాగా మగ్గాలి. రోజు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.